అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెల్కమ్ టు బిగ్ ఫోకస్. నేను రేఖ. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిలో కీలక ఘట్టం. అంజన్నను ఇలవేల్పుగా భావించే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా సత్రం, మాల విరమణ మండపాలకు భూమి పూజ జరిగింది. ఎక్కడైతే ప్రాణాలతో బయటపడ్డారో అక్కడే అభివృద్ధి పనులకు టీటీడీ నిధులతో శ్రీకారం చుట్టారు పవన్. కొండగట్టులో ఎలాంటి అభివృద్ధి జరగబోతోంది? జనవరి 22, 2009 హుస్నాబాద్ రోడ్ షో. ఒక్కసారి ఈ సీన్ చూడండి. పవన్ కళ్యాణ్ కు కరెంట్ షాక్. అభిమానులకు అభివాదం చేస్తుండగా చేతులు కరెంటు వైర్లకు తగిలాయి. అంతే, పవన్ ఒక్కసారిగా కిందకు పడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం విభాగం అధ్యక్షుడిగా 2009 జనవరి 22న హుస్నాబాద్లో ప్రజా విజయభేరి యాత్రలు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. చుట్టూ జనం విపరీతంగా ఉన్నారు. అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రచార వాహనం చాలా ఎత్తుగా ఉండటం, కరెంటు వైర్లు వేలాడుతుండటంతో చేతులు తగిలాయి. వెంటనే షాక్తో వాహనంపైనే పడిపోయారు. బీపీ డౌన్ అయ్యింది. కాన్వాయ్లో ఉన్న డాక్టర్లు చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఆ షాక్తో పవన్ కొంత సమయం మాట్లాడలేకపోయారు. ఇది ఆనాటి సీన్. ఈ ప్రమాదం నుంచి బయటపడటం నిజంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దయే అని పవన్ కళ్యాణ్ నమ్ముతారు. అందుకే తాను ఏ ముఖ్యమైన పని చేసినా కొండగట్టు అంజన్న ఆశీర్వాదం తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా కొండగట్టుకు వచ్చి పూజలు చేసి టీటీడీ నిధులతో కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి వెళ్లారు. అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామంటే దేవుడి దయ ఉండాలని, కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చిందని, గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తాను ఎలా బయటపడ్డాను ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తోందని గుర్తు చేసుకున్నారు. కొండగట్టు అంజన్నే తనను కాపాడారని మరోసారి చెప్పారు. దీక్ష విరమణ మండపం, సత్రానికి భూమి పూజ చేశారు. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. నాకున్న సన్నిహితులు, స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు. ఎలా మిస్ అయింది, ఎలా బ్రతుకు నాకు ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. వాయుపుత్ర సదన్ ధర్మశాల, దీక్షా విరమణ మండపానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. 35.19 కోట్ల టీటీడీ నిధులతో 100 గదులు ఉండేలా ధర్మశాల నిర్మాణం జరగబోతోంది. దీంతో కొండగట్టు అంజన్న భక్తుల ఏళ్ల నాటి కల సాకారం కాబోతోంది. ఏడాదిన్నర క్రితం పవన్ 100 గదుల నిర్మాణానికి హామీ ఇవ్వగా తాజాగా భూమి పూజ చేశారు. ప్రమాదం నుంచి బయటపడ్డాక కొండగట్టు అంజన్నకు పవన్ కళ్యాణ్ కు మధ్య విడదీయలేని ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడింది. అందుకే ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాపాయం తప్పటంతో తాను అంజన్న కృప వల్లే బతికానని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతారు. ఆ కారణంతోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన వారాహి వాహనానికి కొండగట్టులోనే పూజ చేయించి ప్రచారాన్ని ప్రారంభించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత 2024 జూన్ 29న ఆలయాన్ని దర్శించినప్పుడు అక్కడ వసతులు లేకపోవటాన్ని గమనించి 100 గదుల నిర్మాణం చేపడతానని ప్రకటించారు. అన్నట్లుగానే భూమి పూజ చేశారు. ఆంజనేయ స్వామి ఆలయంలో దీక్షలు విరమించిన భక్తులు నేరుగా తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం చాలా ఆనవాయితీగా వస్తుంది. సో దానికి ఆ రోజున అర్చక స్వాములందరూ అడిగారు. సో హనుమాన్ జయంతి సందర్భంలో దాదాపు 2 లక్షల నుంచి 5 లక్షల మంది స్వామిని దర్శించుకుంటారు. ఎవరైనా భక్తులు ఇక్కడ రాత్రులు బస చేయాలంటే సత్ర సౌకర్యాలు లేవు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టీటీడీ సహకారంతో ఈ 96 గదుల సత్రాన్ని కూడా ఈ రోజున శ్రీకారం చుట్టాం. కొండగట్టు లాంటి క్షేత్రాలు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం మరింత విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. అందుకు సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరి సహకారం అవసరం.
ప్రస్తుతం కొండగట్టుపై భక్తుల వసతి కోసం ఉన్న 35 గదులు ఏమాత్రం సౌకర్యవంతంగా లేవు. రోజు వేలాదిగా తరలివచ్చే భక్తులకు తలదాచుకునే చోటు దొరకటం లేదు. రాత్రిపూట బస చేయాలనుకునే భక్తులు గదులు దొరక్క ఆరు బయట చలిలోనే నిద్రించాల్సి వస్తోంది. ఉన్న కొన్ని గదుల్లో మౌలిక వసతులు లేవు. 20 గదుల మారుతి నిలయం సహా పాత గదులన్నీ శిథిలావస్థకు చేరాయి. ఇప్పుడు టీటీడీ నిధులతో నిర్మించబోయే ఆధునిక ధర్మశాల భక్తుల కష్టాలను తీర్చనుంది. ఈ ప్రాజెక్టు కోసం వై జంక్షన్ సమీపంలోని ఘాట్ రోడ్ పక్కన ఉన్న స్థలాన్ని టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే పరిశీలించి ఆమోదించారు. చొప్పదండి ఎమ్మెల్యే సత్యం, ఆలయ ఈవో శ్రీకాంతరావు ఫాలో అప్ చేయటం, పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా చొరవ చూపటం వల్ల టీటీడీ నిధులు మంజూరై భూమి పూజ జరిగింది. కొండగట్టు అభివృద్ధికి తన వంతు సాయం ఉంటుందని, ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ కూడా సహకరిస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్. గతంలో అంజన్న దర్శనానికి వచ్చినప్పుడు వసతి గృహాలకు సహాయం చేయాలని తనను అడిగారని, టీటీడీ చైర్మన్ బీఆర్ఎస్ నాయుడు బోర్డు సభ్యుల సహకారంతో అవసరమైన నిధులు ఇప్పించారని అన్నారు పవన్. అంజన్న ఆశీస్సులతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, మేమందరం కలిసి పనిచేయటం, అంటే ఇంతమంది కలిసి నా ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు, మనకి మహేందర్ రెడ్డి గారు కానీ, అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగాపు ఆనంద్ సాయి గారికి కానీ, ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి, వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు. సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతోటి, ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు. నేను ఇది స్వామివారి ఆజ్ఞ, స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలమైన సంకల్పంతో నేను ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాలధారణ చేసే స్వాములకు విడిగా మాల విరమణ మండపం నిర్మించడం వల్ల ప్రధాన ఆలయ పరిసరాల్లో రద్దీ తగ్గి సాధారణ భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా దర్శనం లభించనుంది. అలాగే కొండగట్టు గిరి ప్రదక్షిణ అంశాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన దృష్టికి తెచ్చారని, గిరి ప్రదక్షిణకు సాయం చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అంజన్న ఆశీస్సులు అందరికీ ఉండాలని, కొండగట్టు ఆలయ అభివృద్ధికి సహకరిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డికి అంజన్న ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు, ఒక ప్రాంతపు సొత్తు కాదు, అది విశ్వంతర్యామైన యూనివర్సల్ గాడ్. సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు ఈ భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే, నేను ఇది రామసేవ, అలాగే ఇది బజరంగ బలి సేవ, దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానం కాదని, నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు, రామభక్తులు కోరుకుంటే జరగనిది రామకార్యానికి అడ్డే ఉండదు. అలాంటి రామకార్యాన్ని ముందుకు తీసుకెళ్లే బజరంగ బలి హనుమాన్జీకి అసలు ఏది అడ్డు ఉండదు. అలాంటి కార్యక్రమానికి గిరి ప్రదక్షిణకి నిజంగా చేద్దామంటే ఆ గిరి ప్రదక్షిణ శక్తి ఎలాంటిదంటే కొండగట్టు స్థానం ఇది తెలంగాణ రక్షణకి, దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప గిరి ప్రదక్షిణ అవుతుంది. అందుకని దానికి నా వంతు మనీ ఎలాగ చేస్తాను భవిష్యత్తులో, ఎంత ఒక బడ్జెట్ వస్తే దాంతోపాటు నా కరసేవ చేయాలని కోరుకుంటాను. మీరు మీ గిరి ప్రదక్షిణకి మీరు రోడ్డు మొదలు పెట్టండి, నేను నా కరసేవ కూడా చేస్తాను మేమందరం వచ్చి.
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి పురాతన చరిత్ర ఉంది. ఇక్కడ హనుమంతుడు స్వయంభువుగా వెలిశాడు. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవమయ్యాడు కొండగట్టు అంజన్న. జగిత్యాల జిల్లాలో ఉన్న ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలున్నాయి. కొండగట్టు ఆలయం స్థల పురాణం గురించి 2 రకాల గాథలు ప్రచారంలో ఉన్నాయి. 300 సంవత్సరాల క్రితం ఒక దివ్య సంఘటన జరిగింది. స్థానికులు ఆలయ చరిత్ర ప్రకారం సంజీవుడు అనే గోపాలుడు తప్పిపోయిన ఆవును వెతుకుతూ ఈ కొండపైకొచ్చాడని, అక్కడ అతడికి కలలో ఆంజనేయ స్వామి కనిపించి ఆవు ఎక్కడుందో చెప్పటంతో పాటు ఆ స్థలంలో తవ్వమని చెప్పారట. తవ్వినప్పుడు స్వయంభుగా ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. ఆ తరువాత ఆ స్థలంలో ఆలయం నిర్మించారు. మరో గాథ ప్రకారం హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువెడుతుండగా పర్వతం ముక్క ఒకటి ఇక్కడ పడిందని, అందుకే ఈ ప్రాంతంతో సంబంధం ఉందని కొందరు చెప్తారు. పశ్చిమ చాళుక్యులకు చెందిన రాజాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని, ఇది మబిల క్షేత్రంగా పిలిచారంటారు. అయితే ప్రధాన స్థల పురాణం గోపాలుడు సంజీవుని గురించే ఉంది. ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, అల్వార్, లక్ష్మీ దేవతలతో కూడిన ఉపాలయాలు కూడా ఉన్నాయి. కొండగట్టు అంజన్న విగ్రహం చాలా ప్రత్యేకం. ఈ విగ్రహం శంఖచక్ర గదలతో 2 ముఖాలుగా, ఒకటి ఆంజనేయుడు, మరొకటి నారసింహ ముఖంతో, ఛాతిపై సీతారాములతో ఉత్తరాభిముఖంగా ఉంది. ఇది కొండగట్టు ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రత్యేకత. ప్రస్తుత ఆలయ నిర్మాణం సుమారు 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ ఆధ్వర్యంలో పునరుద్ధరణ చేశారని చెప్తారు. ఆ తరువాత 1968లో రాష్ట్ర ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నియంత్రణలోకి వచ్చింది. కొండగట్టు పాలకుడిగా బేతాళ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామి 2 ముఖాలతో వెలసిన ఏకైక ఆలయం ఇదే. మంగళ శనివారాలు ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. చైత్ర వైశాఖ మాసాల్లో 2 సార్లు వచ్చే హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాదయాత్రగా వస్తారు. స్వామి ఎడమ చేతిలోని చందనం ప్రసాదంగా తీసుకుంటారు. ఇది మహిమాన్వితమైందని భక్తుల అపార నమ్మకం. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రం తమ ప్రాణాలు నిలిపిందని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతారు. అందుకే ఈ ఆలయంతో ఆధ్యాత్మిక అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. తన జీవితంలో ఏ కీలకమైన పని చేపట్టినా కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు తీసుకోవటం పవన్ కళ్యాణ్ కు ఆనవాయితీగా మారింది. ప్రతి సందర్భంలో ఆలయానికి వితరణ చేస్తూనే ఉన్నారు పవన్. బిగ్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.